హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఈరోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ సుందరం మాస్టర్, స్టారింగ్ హర్ష చేముడు అండ్ దివ్య శ్రీపాద అయిన లీడ్ రోల్. మూవీ అయితే నాకు అంత ఏమనిపించలేదు భయ్యా. ఒక డీసెంట్ మూవీని డీసెంట్గా చూసినట్టు అనిపించింది అంతే. స్టోరీ విషయానికి వస్తే, మిర్యాలమెట్ట అనే పల్లెటూరికి సుందరం మాస్టర్ ఒక ఇంపార్టెంట్ పని మీద ఆ ఊర్లో మనుషులకి ఇంగ్లీష్ నేర్పించడానికి వస్తాడు. ఈ ప్రాసెస్లో ఆ ఊర్లో వ్యక్తులు మన మాస్టర్ని ఎలా ట్రీట్ చేశారు, అసలు సుందరం మాస్టర్ తన పనిని పూర్తి చేయగలిగాడా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూసేయాల్సిందే. యాక్చువల్లీ మూవీలో పెద్ద మ్యాటర్ ఏం లేదు. పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే అది ఫస్ట్ హాఫ్లో ఉండే కొన్ని కామెడీ సీన్స్. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ప్రిడిక్టబుల్ అయిపోయింది. మూవీ స్టార్టింగ్ పోర్షన్స్ బాగానే ఉన్నా ఇంటర్వెల్ పార్ట్కి వచ్చేసరికి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఇంటెన్స్ లేకపోయేసరికి మూవీ బోర్ కొట్టేస్తుంది. క్లైమాక్స్ కూడా కన్వీనియన్సింగ్గా లేకపోయేసరికి మూవీ డిసప్పాయింటింగ్గా ఎండ్ అయిపోయింది. హర్ష అన్న గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తను హీరోగా యాక్ట్ చేసిన డెబ్యూ మూవీ అయినా సరే తన యాక్టింగ్ పొటెన్షియల్ని ఎక్కడా డౌన్ఫాల్ చేసుకోలేదు. కాకపోతే తన నెక్స్ట్ మూవీస్ కొంచెం బెటర్ వర్షన్స్లో సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. దివ్య శ్రీపాద కూడా బాగానే యాక్ట్ చేసింది. కాకపోతే తన క్యారెక్టర్ కూడా కొంచెం బోరింగ్ విజన్లోనే ఉంది. డైరెక్టర్ స్టోరీ అండ్ విజన్ని బాగానే రాసుకున్నారు కానీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్లో కొంచెం స్లో ఫేస్ ఆఫ్ తీసుకున్నారు. దానివల్ల మూవీ ఆడియన్స్కి అంతలా ఎక్కపోవచ్చు. థియేటర్లోకి వెళ్ళి చూస్తా అనుకునే వాళ్ళు మీ ఇష్టం. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.65 out of 5.